తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది అన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. 98% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఓటు ఉండి ఎన్యూమరేషన్ ఫారం రాకపోతే బిఎల్ఓలను సంప్రదించాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామంటోన్న సీఈఓ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు సీఈఓ సుదర్శన్ ఉన్నారు. సార్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? పంపిణీ పూర్తయిపోయిందా? ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది 99% పూర్తయిందండి. ఇంకా కొన్ని చోట్ల ఫామ్స్ రాలేదు. ముఖ్యంగా అర్బన్ పాకెట్స్లో ఫామ్స్ రాలేదని చెప్పి అక్కడక్కడ స్వల్పంగా అక్కడ వినపడుతున్నాయి. మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కదాన్ని మేము కన్సర్న్ ఈఆర్ఓస్కి బిఎల్ఓస్కి తెలియపరచడం జరుగుతుంది. వాటి మీద కూడా వాటిని యాక్షన్ తీసుకుంటున్నారు. ఇది ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ పూర్తయిన తర్వాత ఆ ఫిల్లింగ్ ఆఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ దగ్గర కొంత సమయం అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే ఫామ్స్ ఫిల్ చేయడంలో కొంత తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది చాలా వరకు. తర్వాత సూపర్వైజర్స్ బిఎల్ఓ మీద సూపర్వైజ్ చేసే వాళ్ళని కూడా విస్తృతంగా తిరగమని చెప్పాము. వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి సహాయపడి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్లింగ్లో సహాయపడాలని వాళ్ళని కూడా కోరడం జరిగింది. కాబట్టి సూపర్వైజర్స్ వాళ్ళ యొక్క సహాయము, తర్వాత బిఎల్ఓ ప్రత్యేక బిఎల్ఓస్ కూడా వాలంటీర్స్ 3-4 పెట్టుకోమని చెప్పి తెలియపరచాం. ఈ వాలంటీర్స్ కూడా కొంత ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎవరైతే ఫిల్ చేయడానికి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళనే పెట్టుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ఫిల్ చేయించుకొని చేయడం జరుగుతుంది. ఓటు హక్కు ఉంది కానీ వాళ్ళకు ఫామ్ రాలేదు, వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ జూన్ 10 వరకు ఏదైతే ఎలక్టరల్ రోల్ మనకుందో ఆ రోల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఎన్యూమరేషన్ ఫామ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పటికే ఓటర్ కానిది ఒకటి, లేకపోతే వివిధ కారణాల వల్ల వాళ్ళు ఓటు హక్కు ఎందుకో ఆ లిస్టులో లేకపోయినప్పుడు వాళ్ళు ఫామ్ 6 అనేది ఆగస్టు నెలలో ఫామ్ 6 అనే దాంట్లో వాళ్ళు డీటెయిల్గా చెప్తున్నారు. ఖచ్చితంగా ఓటర్ అయి ఉంటే ఫామ్ వస్తుందని మీరు చెప్తున్నారు. కానీ చాలా కంప్లైంట్స్ నా దృష్టిలో కూడా ఉన్నాయి, మీ దృష్టికి కూడా తీసుకొచ్చాము. ఓటర్కు రీసెంట్గా ఓటేశారు కానీ ఇప్పుడు ఫామ్ రాలేదు, వాళ్ళు ఏం చేయాలి? అటువంటివి ఆ ఫామ్స్ రాని వాళ్ళు తప్పకుండా కన్సర్న్ ఈఆర్ఓ ఎక్కడైతే ఓటు వేశారంటున్నారో ఆ ఏరియాకి సంబంధించిన పోలింగ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఈఆర్ఓని కలవచ్చు. అదొకటి. తర్వాత ఆ సూపర్వైజర్స్ 10 చెప్తున్నాం, 10 పోలింగ్ స్టేషన్స్కి ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది బిఎల్ఓస్కి ఒక సూపర్వైజర్ ఉంటారు. సో పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో ఈ బిఎల్ఓకి సంబంధించింది నేను ఇక్కడ ఓటేసాను నాకు రాలేదు అంటే ఆ సూపర్వైజర్ దృష్టికి కూడా తీసుకెళ్లచ్చు. ఎంతమంది ఓటర్లు ఉన్నారు? ఫామ్ 6, 8కు సంబంధించినటువంటి అంశం మీద ఈసీఐ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటి వరకు అట్లాంటి ఓట్లను ఏమైనా తొలగించారా? లేదు, ఓట్లు తొలగించే కార్యక్రమం అనేది ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ కాలేదు. ఓటు కల్పించాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. ఈ అనామాలీస్ అనేది దగ్గర మన స్టేట్లో తీసుకుంటే 88 లక్షల మంది అనామాలీస్, 10 విధాల అనామాలీస్, 11 విధాల అనామాలీస్ అనేది ఉంటాయి. పేర్లు తేడాలు, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్, లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క ఏజ్ డిఫరెన్సెస్, ఇట్లా 10-12 గుర్తించారు. వాళ్ళకందరికీ డ్రాఫ్ట్ తర్వాత నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ టైంలో ఈఆర్ఓ ఎవరైతే క్వాసి జ్యుడిషియల్ అథారిటీ ఉంటారో వాళ్ళ యొక్క సమక్షంలో కోర్టులా కండక్ట్ చేసి వాళ్ళని పూర్తిగా సంక్షిప్తంగా మొత్తం చూసి దానిపైన డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఫైనల్గా సార్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త ఓటర్లు ఎవరైనా నమోదు చేసుకుంటే ఎన్ని రోజుల్లోగా ఓటు హక్కును కల్పిస్తారు? సార్ ఆగస్టు నెల వాళ్ళు నమోదు చేసుకుంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లోపల వాళ్ళకి ఓటు కల్పించడం జరుగుతుంది. మొత్తానికి ఎనామలస్ సంబంధించి సర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.